గల విద్యను అందించడంలో ముందు వరుసలో ఉండే విద్యాభారతి మన ఆంధ్రప్రదేశ్లో చక్కటి కార్యక్రమం నిర్వహించింది. సురక్ష సాగర్, స్వచ్ఛ సాగర్ అనే పేరుతో సాగర తీరాలలో శుభ్రత కార్యక్రమాలను నిర్వహించింది. రాష్ట్రంలోని ముఖ్యమైన బీచ్ ప్రాంతాలకు విద్యార్థులు, టీచర్స్ పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. స్థానికంగా ఉండే యువతతో కలిసి అక్కడ చెత్త పదార్థాలను తొలగించి పరిశుభ్రతను చేపట్టారు. చిన్నారుల చొరవను చూసిన స్థానిక ప్రజలు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘ్ చెప్తున్న పంచ పరివర్తనలో భాగంగా పర్యావరణ పరిరక్షణ మీద విద్యార్థులు శ్రద్ధ పెట్టడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ లోని అనేక చోట్ల ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా విద్యాభారతి రాష్ట్ర అకాడమిక్ హెడ్ కృష్ణమోహన్ వెల్లడించారు. అంతర్జాతీయ స్వచ్ఛ సాగర్ సురక్షా సాగర్ దివస్ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 3వ శనివారం నాడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. సాగర తీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు, ప్లాస్టిక్ పదార్థాలు ఈరోజు ప్రజానీకం ఎక్కువగా పడవేయడం వల్ల సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవరాశులకు అనేక వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థను కూడా తీర ప్రాంత జిల్లాలో విద్యాభారతి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, యువకుల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని విద్యాభారతి కూడా విస్తృతంగా చేస్తుంది. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ద్వారా కూడా సెప్టెంబర్ 20వ తేదీన ఉన్నటువంటి మొత్తం 12 కోస్తా జిల్లాల్లో కూడా ఈ ఏకోపాధ్యాయ పాఠశాలల ఆధారంగా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడుతుంది.